సెక్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం, కానీ నిజంగా అర్థం చేసుకునేది మాత్రం చాలా చాలా తక్కువ. ఓషో సెక్స్ ను పొగడలేదు, అలాగే తిట్టలేదు కూడా. అతను అడిగిన ప్రశ్న ఒక్కటే, సెక్స్ తప్ప నీ జీవితంలో ఇంకేమీ లేదా? సెక్స్ సమస్య కాదు, దాన్ని మనం చూసే విధానమే సమస్య. మన సమాజంలో సెక్స్ రెండు అంచుల్లో ఉంది. ఒకవైపు ఇది పాపం, మరోవైపు ఇదే జీవితం. ఈ రెండు కూడా తప్పే. ఓషో చెప్తాడు, సెక్స్ అను దాచడం తప్పు, సెక్స్ లో మునిగిపోవడం కూడా తప్పే. సెక్స్ అనేది శరీరపు కోరిక కాదు, అది ఒక శక్తి, జీవశక్తి. ఆ శక్తి సృష్టించగలదు లేదా నాశనం చేయగలదు. కానీ మనం చేసేది ఏంటి? ఆలోచన లేకుండా వినియోగం, భావం లేకుండా అనుభవం, అర్థం లేకుండా అలవాటు. అందుకే సెక్స్ ఆనందం ఇవ్వడం లేదు, అలసటే మాత్రమే మిగులుస్తోంది. సెక్స్ తర్వాత కూడా బోర్, అసంతృప్తి, మళ్ళీ అదే కోరిక. ఓషో ప్రశ్న అడుగుతాడు, నిజమైన ఆనందం అయితే మళ్ళీ మళ్ళీ ఎందుకు కావాలి? ఈ రోజు సెక్స్ ఒక అనుభవం కాదు, ఒక మార్కెట్. అడ్వర్టైజ్మెంట్ లో సెక్స్, సినిమాల్లో సెక్స్, సోషల్ మీడియాలో సెక్స్. కానీ ప్రేమ ఎక్కడ? సంబంధం ఎక్కడ? సెక్స్ పెరిగింది, మనుషులు తగ్గిపోయారు. ఓషో అంటాడు, సెక్స్ వ్యాపారంగా మారిన రోజు మనిషి ఆత్మ చనిపోతుంది. సెక్స్ తో సమస్య లేదు, అజ్ఞానంతో సమస్య. మనిషి సెక్స్ ని తెలుసుకోలేదు, అనుభవించాడంతే. తెలుసుకోవడం అంటే చైతన్యం, అవగాహన. కానీ ప్రేమ లేకుండా సెక్స్ అంటే ఇంకొకరిని ఉపయోగించడం. ఓషో మాటల్లో, ప్రేమ లేకుండా చేసిన సెక్స్ రెండు శరీరాల మధ్య జరిగిన హింస. అందుకే సంబంధం ఉన్నా భద్రత లేదు, సెక్స్ ఉన్నా సంతృప్తి లేదు. ఓషో పరిష్కారం ఏమిటి? తప్పించుకోవడం కాదు, మునిగిపోవడం కాదు, దాన్ని చైతన్యంతో చూడడం. ఎప్పుడైతే నువ్వు సెక్స్ ని పూర్తిగా గమనిస్తావో అప్పుడే అది నిన్ను వదులుతుంది. సెక్స్ నీ జీవితంలో ఒక దశే, గమ్యం కాదు. సెక్స్ లోనే ఆగిపోతే నువ్వు శరీరమే అవుతావు, దాన్ని దాటి ఎదిగితే నువ్వు చైతన్యం అవుతావు. సెక్స్ ని అర్థం చేసుకో, కానీ దానిలో మునిగిపోకు.